సో చాలామంది ఏమంటుంటారంటే మాకు స్టాక్స్ మీద అంత అవగాహన లేదు, మాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మాకు కొన్ని స్టాక్స్ని సజెస్ట్ చేయండి అనేసి అంటారు. ఎందుకంటే మీకు ఫుల్ లెంత్గా ఒక కంపెనీ మీద తెలిసి అన్నీ తెలిసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వేరు, ఏమీ తెలియకుండా ఒక కంపెనీ మీద నా దగ్గర డబ్బులు ఉన్నాయి అవి పెడితే ఎంతో కొంత మనకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ అమౌంట్ రావాలని చాలామంది కోరిక అయితే ఉంటుంది. సో ఇలాంటివే నేను 5 టాప్గా ఉన్న స్టాక్స్ని అయితే తీసుకున్నాను. ఇది నా బేస్డ్లో నేను తీసుకున్నాను. ఇంకొకటి ఇది నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే 2021 నుంచి 25 వరకు నేను బేస్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ సింక్ అయ్యేలాగా నేనైతే ఈ 5 స్టాక్స్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. సో చాలా వీడియోస్ చూసాను, చాలా రిఫరెన్స్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఈ వీడియో మీకోసం అయితే చేస్తున్నాను. సో ఈ స్టాక్స్ అన్ని కావాలనుకుంటే మీరు ఎనీ యాప్లో దొరుకుతాయి, ఎన్ని స్టాక్స్ యాప్స్ ఉంటాయి కదా, స్టాక్ బ్రోకర్స్ యాప్స్ అన్నింటిలో కూడా మీకు దొరుకుతాయి. జస్ట్ మీకు ఏంటంటే వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో. అండ్ ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అది కూడా క్లియర్గా వినండి. సో ముందుగానే చెప్తున్నాను, ఇది ఓన్లీ నా బేస్డ్లో నేను తీసుకున్న డెసిషన్, నేను తీసుకున్న స్టాక్స్ మాత్రమే. వీటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీకు ప్రాఫిట్స్ రాకపోయినా కూడా నష్టం అయితే ఎప్పుడు రాదు. ఇది మాత్రం నేను 100% చెప్తాను. ఎందుకంటే ఇది మన ఇప్పుడున్న బేసిక్స్ని యూజ్ చేసుకొని నేనైతే సెలెక్ట్ చేసిన స్టాక్స్ అయితే ఇవి. సో దీనిలో ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లకి ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మనకి పవర్ ఎలా మనకు వస్తుందంటే ఒకప్పుడులాగా కోయిల్ అంటే ఒక ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే బొగ్గును మండించేసి దాని నుంచి వచ్చే సోర్స్ని మనకి ఇప్పుడే ఎలక్ట్రిసిటీ మనకు వచ్చే పవర్ మొత్తం అదే మ్యాక్సిమం. సో ఫ్యూచర్లో ఏంటంటే ఆ కోయిలీ కాన్సెప్ట్ కాకుండా ఇక ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకి అంటే యూజ్ చేస్తుంటే వస్తూనే వచ్చే ఎనర్జీ. అండ్ అంతేకాకుండా ఏంటంటే సన్ రైజ్ నుంచి వచ్చే ఎనర్జీ, సో గో గ్రీన్ ఎనర్జీ అన్నట్టు. సో ఇలాంటి ఎనర్జీకి సపోర్ట్ చేస్తూ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వాటిని ఫ్యూచర్లో అంటే 2021 నుంచి 25 సెక్టార్లో ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్నది కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అయితే అవకాశం అయితే ఉంది. సో రీసెంట్గా మీకు తెలిసే ఉంది పొల్యూషన్ ఎంత మనకి ఎఫెక్ట్ అయితే చూపిందో. సో ఇప్పుడున్న సెక్టార్లో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి ఈ పవర్ సెక్టార్లో అన్నది మనకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఈ రాబోయే 5 ఇయర్స్లో. సో మరి ఇప్పుడు మనం అందులోనే ఒక స్టాక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓన్లీ ఒక స్టాక్ మాత్రమే. ఇది టాటా పవర్. ఈ టాటా పవర్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడున్న కంపెనీస్ ఎక్కడ మనకి ఫ్లక్చువేషన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే ఫ్లక్చువేషన్స్ అయినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే రాదు. ఇంకొకటి ఏంటంటే మనం దీనిలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో టాటా ఏంటంటే ఇప్పుడున్న వాటిలో టాటా పవర్ అనేది ఒక కాంపిటేటర్, అన్నిట్లో ఉన్న బెస్ట్ స్టాక్ అనమాట ఇది. సో అన్నిట్లో ఉన్న బెస్ట్ కంపెనీ కూడా. సో ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా గ్రో అయ్యే అవకాశాలు కూడా ఈజీగా కనిపిస్తున్నాయి. నా 5 టాప్ 5లో ఫస్ట్ వచ్చేటప్పటికి టాటా పవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే సెక్టర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2025 వచ్చే వరకు మనకేంటంటే ఎలక్ట్రికల్ కార్స్ కానీ లేదంటే బైక్స్ కానీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను వాడే స్కూటీ కూడా ఎలక్ట్రికల్ వెహికలే. ఎందుకు అంటే పొల్యూషన్ మెయిన్ ఏంటంటే మనం పొల్యూషన్ అవాయిడ్ చేయాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మ్యాక్సిమం అందరికీ కూడా గో గ్రీన్ వైపే వెళ్ళమని చెప్తుంది. అండ్ దాంతోపాటుగా చాలా వరకు సబ్సిడీలు ఇచ్చి ఎంకరేజ్ అయితే చేస్తుంది. సో దీంతోనే మన కంపెనీ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. చాలా రకాల కంపెనీస్ వస్తున్నాయి, కానీ ఏంటంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే కార్స్ కానీ బస్సెస్ కానీ బైక్స్ కానీ రన్ అవ్వాలంటే మెయిన్ సోర్స్ ఏంటి, మనం లిథియం అయాన్ బ్యాటరీస్. ఎందుకంటే లిథియం పాస్పైడ్ ఉన్నాయి, అవి చాలా ఎక్స్పెన్సివ్. సో ఏదైనా సరే మనకి ఇక్కడ లిథియమే. లీడ్ యాసిడ్ అన్నది ఒకప్పుడు కాన్సెప్ట్, ఇప్పుడు లీడ్ యాసిడ్ని అవాయిడ్ చేసేసి మనకేంటంటే లిథియం అయాన్ అన్నది మనకి ఇంపోర్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, చైనా నుంచి. సో ఆ చైనా కాన్సెప్ట్ వదిలేసి ఇక మీదట మన ఇండియాలోనే లిథియం అయాన్ కంపెనీస్ ఏవైతే అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే రెడీ చేసే కంపెనీస్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ అనేది ఎక్కువ ఫోకస్ చేసే అవసరం అయితే ఉంది. సో వీటిలో వచ్చేటప్పటికి లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేసేది ఏంటంటే టాటా కెమికల్స్. సో లిథియం అయాన్ టాటా కెమికల్స్లో అయితే రెడీ అంటే ఆల్మోస్ట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ స్టార్టింగ్ అయితే ఉంది. ఇంకొన్ని సంవత్సరాలు అంటే ఒక 1 or 2 years ఈ 2025 వచ్చే వరకు మీకు ఇది ఒక బెస్ట్ కంపెనీ అవుతుంది. ఎందుకంటే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు మెయిన్ ఏంటి కావాల్సింది, ఆ కంపెనీ గ్రో అవుతుందా లేదా అన్నది మనకు కావాలి. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నవి మెయిన్ మన ఇండియా ప్రయారిటీ. సో గో గ్రీన్ కాన్సెప్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నది ఖచ్చితంగా ఇంపార్టెన్స్. ఆ లిథియం అయాన్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేసే వాటిలో టాటా కెమికల్స్ అన్నది నెంబర్ 1 అని చెప్పొచ్చు. సో నా దృష్టిలో సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి టాటా కెమికల్స్. నా దృష్టిలో థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి ఏంటంటే యానిమల్ ఫీడ్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒక
పశువులను పెంచాలన్నా కానీ, ఒక కోళ్ళను పెంచాలన్నా కానీ, ఒక గొర్రెల్ని, ఒక మేకల్ని దేనైనా పెంచాలంటే ఒక నార్మల్ రైతులు అంటే పొలాలు వెళ్ళి తిప్పేస్తారు. లేదు ఒక ఫార్మింగ్లో హౌస్లో అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాటికి సపరేట్గా ఫీడ్, సో ఎనిమల్ ఫీడ్ అనమాట. సో ఎనిమల్ ఫీడ్ సెక్షన్కి వచ్చేటప్పుడు ఫిష్ ఫుడ్ కానీ, సో ఎనీథింగ్ ఎనీ ఎనిమల్కి మనం ఫీడ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటిని ఎనిమల్ ఫీడ్ తయారు చేసే కంపెనీస్. సో ఆ కంపెనీస్కి ఏంటంటే ఇక మీదట ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఒకప్పటికంటే ఇప్పుడు ఏంటంటే ఎనిమల్స్ ఫీడ్ అన్నది ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆ కంపెనీస్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి ఎనిమల్ ఫీడ్ చేసి. సో ఇందులో ఏంటంటే ఎనిమల్ ఫీడ్ చేసే కంపెనీస్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే చాలా కాంపిటీటర్స్ అయితే ఉన్నారు. సో ఈ అన్ని కాంపిటీటర్స్లో మనకు బెస్ట్ అయింది ఏంటంటే గోడ్రేజ్ అగ్రోవేట్ అనమాట. సో గోడ్రేజ్ అగ్రోవేట్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు మీరు ఇందులో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, అంటే ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మీకు ఎందుకు నమ్మకం అన్నది నేను సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. ఏం లేదు, ఆ కంపెనీ మీద మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే, అంటే మనీ మనం స్టాక్స్ కొంటే ఆ స్టాక్స్ ఖచ్చితంగా పెరగడానికి ఏంటంటే ఎనిమల్ ఫీడ్ అన్నది వాళ్ళ గ్రోయింగ్ కంపెనీ. సో వాళ్ళ మెకానిజం ఇప్పుడున్న అన్నిట్లో ఒక బెస్ట్ రేటింగ్ అంటూ తీసుకుంటే ఎనిమల్ ఫీడ్ కంపెనీలో మనకి ఏంటంటే ఇది బెస్ట్ స్టాక్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది నా చాయిస్ మాత్రమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇకపోతే ఏంటంటే 4th and 5th స్టాక్, లాస్ట్ అండ్ 2 స్టాక్స్ అయితే ఇవి. సో ఇవి వచ్చేటప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లోన. సో మనకు ఫస్ట్గా ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఫర్టిలైజేషన్. సో ప్రతిదీ దానికి ఇప్పుడు ఎగ్ బాయిలర్ కానీ చాలా రకాలు ఉంటాయి కదా. సో వాటి ఏంటంటే ఫర్టిలైజర్స్, లేదంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఇంకా ఫార్మింగ్ చేయడానికి ఎరువులు, ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం. సో వీటన్నిటికి కూడా మనకు ఒక బెస్ట్ కంపెనీస్ని అయితే మనం పెట్టుకోవాలి కదా. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనం ఫార్మింగ్ అన్నది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పాపులరేషన్ వేరు, ఇప్పుడున్న పాపులరేషన్ వేరు. అండ్ అగ్రికల్చర్ వైపు కూడా చాలా అంటే చాలా మొగ్గు చూపుతుంది మన ఇండియా. సో ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో ఉన్న దీనిలో చూసుకుంటే మనకి టాప్ కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇవి హైదరాబాద్, ఏపీ, తెలంగాణ అండ్ గుజరాత్, ఢిల్లీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వీటిలో కొన్ని మనకు బెస్ట్ అయిన ఒక 2 అయితే స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 2 స్టాక్స్ ఏంటంటే ఒకటి ఫర్టిలైజర్కి సంబంధించింది. సో 2 ఫర్టిలైజర్కి సంబంధించింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మనకి అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాటిలో టాప్ బ్రాండ్స్ కూడా ఇవి. సో వీటికి వాల్యూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ కంపెనీస్ గ్రోత్ అవుతాయి అని చెప్పి మనకు ఒక నమ్మకం అయితే ఉంది. సో దానిలో ఫస్ట్కి వచ్చేటప్పటికైనా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అండ్ గుజరాత్లో కూడా ఉంది. అండ్ ముంబై చాలా రకాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి చాలా అంటే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అంటే ఫస్ట్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది టాప్ బ్రాండ్ అని చెప్పొచ్చు. మీరు దానిలో ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తే మనకి ఎటువంటి ఫ్లక్చువేషన్స్ అన్నవి హెవీగా అయితే రావు. మనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా, వాటిని అంత తెలియకపోయినా కూడా మనం వీటిలో అయితే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇకపోతే ఫైనల్ స్టాక్ వచ్చేది 5th స్టాక్. సో RFCL అనమాట, రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్ లిమిటెడ్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టాప్ ఎండ్, అంటే ఇప్పుడున్న వీటిలో పోల్చుకుంటే నెక్స్ట్ ఇదే మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట. సో మనం వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే మనం వీటిలో ఈ 2 బెస్ట్ టాప్ ఎండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా మంచి ఫ్యూచర్లో మంచి బ్రాండ్ కూడా అవ్వబోతుంది. ఇంకొకటి ఏంటి, ఈ కంపెనీకి కూడా మంచి వాల్యూ కూడా ఉంది. లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే గ్రాఫ్ అంతా బాగానే ఉంది. సో నాకైతే కొంచెం నచ్చిందని చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు ఫైనల్గా 5 స్టాక్స్ అయితే చెప్పేశాను కదా. చాలామంది అనుకుంటారు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాం, మేము స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి. సో కొత్త వాళ్ళకైతే నాకు ఒక చిన్న సజెషన్ ఉంది. మీరు 500-1000 రూపీస్ వరకు పెట్టండి. ఇంకా మీకు దానికంటే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ తెలియని కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఏంటంటే నేను కూడా సజెషన్ చేయను, ఇంకా నేను కూడా అది ఎక్కువ చేయను, ట్రేడింగ్ అన్నది అసలుకే చేయము. అందుకే నేను కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే మనీ మ్యాటర్ కదా, మనీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తారు. నాకు దానిలో కొన్ని బెస్ట్ ఛానల్స్ చెప్పమంటే ఫస్ట్గా మనీ పర్సు, తెలుగు ట్రేడరు, తెలుగు డే ట్రేడర్ తెలుగు ఉంది కదా ఛానల్. ఈ 3 ఛానల్ చూసుకోండి. మ్యాక్సిమం మీకు అక్కడ నుంచి నాలెడ్జ్ వస్తుంది. అప్పటికి ఎవరిని నమ్మొద్దు, కాకపోతే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. తర్వాత ఒక 1000 రూపాయలు 500తోనో ట్రేడింగ్ చేస్తూ ఉండండి, అని నేర్చుకుంటూ ఉండండి. ఎప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్కి వెళ్ళొద్దు. మీకు ఏమీ తెలియనప్పుడు ఇంట్రాడేకి వెళ్ళారంటే బిస్కెట్ అయిపోతారు. ఒక కంపెనీ ఫ్లక్చువేషన్స్ ఎలా అవుతాయి, సో ఆ కంపెనీ డెప్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ జోలికి అయితే వెళ్ళండి. సో నేను ఏదో చెప్పాను ఈ 5 స్టాక్స్ బాగున్నాయి అంటే 5 స్టాక్స్ బాగున్నాయి కాదని అనట్లే. ఇప్పుడు మీకు తెలియని వాళ్ళైనా సరే వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వీడియోతో, ఒక నిమిషంతో తేలే పని కాదు. మీరు అన్నీ నేర్చుకొని మెల్లగా చేస్తారు అనుకుంటే నా సజెషన్ ఈ టాప్ 5 స్టాక్స్ అయితే అందరికీ అయితే ఉపయోగపడతాయి. సో ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఈ 5 years వరకు మీకు ఇన్కమ్ గ్రాఫ్ చేసుకోవాలనుకుంటే
ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇది గైస్ ఈ వీడియోలో చెప్పాల్సింది అండి. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.